వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తనకు అనవసరంగా మధ్యలోకి లాగుతున్నారని దివ్వల మాధురి కూడా తీవ్రంగా స్పందించారు. ఇందులో ఎవరి వాదన సరైనదో అర్థం కాని పరిస్థితిలో ఉండగా దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి కూడా స్పందించారు. తన కొడుకు దువ్వాడ శ్రీనివాస్ ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని లీలావతి ఆరోపించారు. వాణికి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పటినుంచో చెబుతున్నానని తెలిపారు. ప్రేమ వివాహం కాబట్టి వానితోనే శ్రీను కొనసాగాడని చెప్పారు. కానీ తన మనవరాలు కూడా శ్రీనును తిట్టడం చూస్తుంటే బాధ కలుగుతోందని వాపోయారు. దువ్వాడ శ్రీను ఉంటున్న ఇల్లు తన చిన్న కొడుకు శ్రీధర్ కట్టించారని తెలిపారు. ఆ ఇంటితో శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాణికి చెందదని అన్నారు. దువ్వాడ శ్రీను గారు నా పెద్ద కుమారుడు, నాకు 3 కుమారులు. అయితే మాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళేం పెద్ద ఆస్తిపరులు కాదు, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ కుటుంబం మంచిది కాదు అని మాకు ఎన్ని తెలిసి పిల్లడికి అంత చెప్పినా పిల్లడికి ట్రాప్లో దింపేసి మా ఇంటికి తనే స్వయంగా 5 సార్లు వచ్చేసి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి చేసుకున్న తర్వాత ఇంకా నిత్యము ఈ 30 ఏళ్ళు నరకయాతన, బాధ, రోజు కొట్టుకోవడం, తన్నుకోవడం, బట్టలు చింపేయడం, అన్నీ విసిరియడం, కత్తులతో విసిరియడం, గ్లాసులు విసిరడం, చెంబులు విసిరడం, ఒక దురగా చేసింది. ఆవిడకి ఎప్పుడు పదవి కాంక్ష, సూట్ కేసులతో డబ్బు. ఎవరైనా భర్త పైకి వస్తే, భర్త బాగుంటే భార్య సంతోషిస్తారు. అలా కాదు. ఈవిడ తండ్రి ఒక వార్డు మెంబర్ కూడా కాదు. అరే మా నాన్నగారికి ఏంటి లేదు, ఈయనంత పైకి వెళ్ళిపోతాడా అని దానికి ఒక కక్ష. ఎప్పుడు వాళ్ళ నాన్నకి, వాళ్ళ అక్క చెల్లెలకి, వాళ్ళ అమ్మ గొప్పలు అవే చెప్తారు. ఏనాడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు 30 సంవత్సరాలు. ఏనాడు నా కొడుకింట్లో నేను ఒక టీ కూడా తాగలేదు. ఎప్పుడూ మాకు సంబంధం లేదు. మా బిడ్డ ఎక్కడో బాగున్నాడు కదా, అదే సరి అని అనుకుంటుంటే అలాగ కొడుకు అనుభవించి మాకు తప్పు చేశాను అని చెప్పకుండా మా ఇంటికి రానిచ్చేది కాదు, మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇలా గడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఒక 6 మాసాలు ఇలాగ అవుతుంది. ఒక వ్యక్తి, ఆవిడ అందరికీ తెలుసు కదా, మాకు తెలియదు, ఆవిడ మాధురి అని ఆవిడకట పిలిచి, నీకు చాలా కామెంట్లు వాళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళందరి చేత ఓట్లు వేయించి శ్రీనుబాబుకి కనిపించాలి, నువ్వు రావాలి, నువ్వు ఆడవాళ్ళందరికీ తిరుపతి తీసుకెళ్ళి చూపించాలి, నువ్వు అతనితో తిరుగుతూ మాకు ఎలాగైనా అనౌన్స్ చేసి మాకు గెలిపించాలి అని ఆవిడకి తీసుకొచ్చి పరిచయం చేసి అప్పటికప్పుడే పూలదండలు వేసేసి ఆవిడకి ఒక ఏదో మెంబరుగా చేసేసారు. అలా నడుస్తుంటే ఇంటింటికి వెళ్ళడము, గుళ్ళకి వెళ్ళడము, తిరుపతిలో పిల్లడి పేరు చెప్తే టీ ఫ్రీ కదా, అలాగా అందరికీ తీసుకొని వెళ్ళి వస్తుంటే మళ్ళీ ఈవిడే అతను అన్నారు, ఆవిడ భర్తకు ఫోన్ చేసి మీ ఆవిడ శ్రీనివాస్ గారితో ఇలాగ ఉన్నది, అలాగా ఇలాగా అని చెప్తే ఆయన ఈ మాటలన్నీ విని డైవర్స్ ఇచ్చేసాను. ఆయన ఇచ్చిస్తే చాలా బాధపడ్డది ఈవిడ. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు దింపారు, మళ్ళీ ఇలాంటి మాటలు మీరే చెప్పడం ఏంటి, రాత్రుళ్ళు ఫోన్ చేసి ఇదేం బాగోలేదండి, నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో నాకే తెలియదని ఆవిడ ఏడ్చుకొని నేను చచ్చిపోతానే కానీ ఇంక ఈ బాధ భరించలేను అన్నప్పుడు శ్రీనివాస్ గారు, చచ్చిపోవడం ఎందుకు, ఇప్పుడు అనేస్తే అయిపోద్ది ఏంటి, ప్రపంచంలో ఎన్నో ఉట్టి మాటలే ఎక్కువ, నిజం మాటలు తక్కువ ఉంటాయి, అందుకని ఇలాంటివి పట్టించుకోకూడదు, ఏం జరిగితే ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అని ఈయన ఒక అండదండగా ఇచ్చారని అందరూ చెప్పిన మాట. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఆవిడకి చూడలేదు, నాకు తెలియదు కూడా. ఇలా జరుగుతుంటే ఈ మధ్యకాలంలో 3 నెలలు అయింది. పిల్లడికి బ్రాందీ బాటిళ్ళు డ్రింక్ చేసేసి రాత్రుల్లో ఆ బాటిల్లో తెచ్చి పిల్లడికి పొడవడం, కత్తులతో జడిపించడం, పేకలు కోసేస్తామనడం, పిల్లలు కర్రలు పట్టుకొని ఎక్కడా నిద్ర లేదు, పిల్లడికి నిద్ర కరువు అయిపోయి ఎటు నుంచి వచ్చి చంపేస్తారు అని అటు ఇటు కళ్ళు తిప్పితే అలాగా 3 నెలలు కంటి మీద నిద్ర లేక స్కెల్టన్ అయిపోయాడు నాకు. మాకు అదేమీ తెలియదు, బాగే ఉన్నాడు. కానీ నాకు అనుమానమే, టీవీలో కనిపిస్తుంటే నాయన అన్నయ్య ఏంటి ఇలాగ అయిపోయాడు, ఎంత తగ్గిపోయాడు ఏంటి అలాగేలాగానే వీళ్ళకి అడిగితే లేదమ్మా తిరుగుతున్నారు కదా, మరి ఎండ కదా, అన్నయ్య ఎప్పుడు ఇంట్లో ఉండరు, అందుకని పర్వాలేదు మనం చూసాం బాగానే ఉన్నారు అలాగేలాగానే కవర్ చేసేవారు. నేను ఏడ్చుకొని తెల్లారితే పేపర్ వస్తే ఆ పేపర్ చూసుకొని ఏంటి నా బిడ్డకి కష్టమని ఆలోచించి ఏడుస్తూ ఇలాగ ఉంటుంటే బాగా ఒకరోజు
శుభ్రంగా కుట్టేసి చెంబులు గింబులు విసిరేసి చక్కగా ఆ సూట్ కేసులు బట్టలు అన్నీ విసిరేసి నాకు డైవర్స్ ఇచ్చి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి జగన్ గారికి నాకు డైవర్స్ ఇచ్చేయండి, శ్రీను గారు నాకు అక్కర్లేదు, నాకు మాత్రం టికెట్ కావాలి, అతను నాకంటే పైన ఉండకూడదు అన్నట్టుగా అతనికి చెప్తే అప్పుడు నా కొడుకు ఏం చేశాడు, ఇదేమిటి బాధ, నాకు ఎమ్మెల్సీ ఉంది కదా ఎందుకు ఈ బాధ అని చెప్పేసి మేము మాత్రం వద్దన్నాం. దానికి ఇవ్వడం ఏంటి అంటే ఫోన్లే అమ్మ ముష్టి వేసి వస్తాను దానికి అని వేసాడు. ఆ వేసిన ముష్టైనా సరిగ్గా వండుకోలేదు, తినలేదు. ఊరి మీద సైకోలాగా తిరిగి అందరికీ తిట్టుకొని అందరికీ చెట్లు కట్టేస్తాను, రాట్లకు కట్టేస్తాను, చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనుకొని అందరికీ బెదిరించి ఆఫీసుల్లో దూరిపోయి పిల్లలు తల్లి డబ్బులు వసూలు చేసేసి బినామీ ఆస్తులు తీసుకొని అమ్మేసి ఒక రకాలు కాదు అలాగా ఒక దీనిగా తయారైపోయింది. సిగ్గు వదిలేసింది. దానికి ముందు నుంచే సిగ్గు లేదు. సిగ్గు విడిచిపెట్టి తిరిగి శ్రేణి గారు ఇదేంటి ఏనాడు లేని బ్యాడ్ క్రియేషన్ చేస్తుంది అనుకొని సరేలే నీతో కలిసి నేను పనిచేస్తాను నువ్వు గెలు అని ఈయన సహకరించాడు. ఇద్దరు తిరిగారు, అన్నీ తిరిగారు. ఇంటింటికి వెళ్ళి ఇంకా ఈ మాధురి మీద చెప్పడమాట, ఈవిడ మంచిదే కాదు, మీరు ఆవిడ భరతనాట్యం ఏవో చేస్తారట కదా నాకు తెలియదు, ఆ భరతనాట్యం అవి మీరు నేర్పించకండి, మంచిదే కాదు, అదిగా ఇది ఏవేవో చెప్పకూడని మాటలన్నీ చెప్పడం ఇలా చేసేది. ఆవిడ పిల్లలు ఆవిడ వింటే అనుకుంటారు, ఈవిడ ఏడ్చుకొని అలాగా సార్ నేను చనిపోతాను కానీ నేను అందరూ పడలేనండి, మీరే పిలిచి మీరు నాకు ఇలా చేస్తే నా భర్త విడాకులు ఇచ్చేసాడు, నా పరిస్థితి ఏంటంటే ఎక్కడ చంపేస్తుంది, ఎందుకు అలాగా ప్రతి మాటకి చనిపోతే ఏటవుతుంది. ఈ ప్రపంచంలో అబద్ధానికి విలువ ఎక్కువ, నిజానికి తక్కువ. కాబట్టి అందరికీ చెట్లు కట్టేస్తాను, రాట్లకు కట్టేస్తాను, చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనుకొని అందరికీ బెదిరించి ఆఫీసుల్లో దూరిపోయి పిల్లలు తల్లి డబ్బులు వసూలు చేసేసి బినామీ ఆస్తులు తీసుకొని అమ్మేసి ఒక రకాలు కాదు అలాగా ఒక దీనిగా తయారైపోయింది. సిగ్గు వదిలేసింది. దానికి ముందు నుంచే సిగ్గు లేదు. సిగ్గు విడిచిపెట్టి తిరిగి శ్రేణి గారు ఇదేంటి ఏనాడు లేని బ్యాడ్ క్రియేషన్ చేస్తుంది అనుకొని సరేలే నీతో కలిసి నేను పనిచేస్తాను నువ్వు గెలు అని ఈయన సహకరించాడు. ఇద్దరు తిరిగారు, అన్నీ తిరిగారు. ఇంటింటికి వెళ్ళి ఇంకా ఈ మాధురి మీద చెప్పడమాట, ఈవిడ మంచిదే కాదు, మీరు ఆవిడ భరతనాట్యం ఏవో చేస్తారట కదా నాకు తెలియదు, ఆ భరతనాట్యం అవి మీరు నేర్పించకండి, మంచిదే కాదు, అదిగా ఇది ఏవేవో చెప్పకూడని మాటలన్నీ చెప్పడం ఇలా చేసేది. ఆవిడ పిల్లలు ఆవిడ వింటే అనుకుంటారు, ఈవిడ ఏడ్చుకొని అలాగా సార్ నేను చనిపోతాను కానీ నేను అందరూ పడలేనండి, మీరే పిలిచి మీరు నాకు ఇలా చేస్తే నా భర్త విడాకులు ఇచ్చేసాడు, నా పరిస్థితి ఏంటంటే ఎక్కడ చంపేస్తుంది, ఎందుకు అలాగా ప్రతి మాటకి చనిపోతే ఏటవుతుంది. ఈ ప్రపంచంలో అబద్ధానికి విలువ ఎక్కువ, నిజానికి తక్కువ. కాబట్టి అనుకుంటారు, తర్వాత తెలుసుకుంటారు, దానికోసం చచ్చిపోవడం ఎందుకు, మేమందరం ఏమో అని ఒక ఆసరా ఇచ్చాడు పిల్లడు. అయితే సరేనండి మీరు చెప్తున్నారు కానీ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వీడికి ఇల్లు లేదు, పంపించారు. నా కొడుకు నా దగ్గర ఒక 1 year ఉన్నాడు. ఉండగానే అన్నయ్య మరి ఏంటి బాధ, మీరు ఇక్కడ ఉండిపోతే తెల్లారు అక్కడ లేచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం అయిపోయేది, మీకు తిరగడానికి అవ్వదు, భోజనంకి ఇబ్బంది అని నా కొడుకు వచ్చి జాగా కొని మేమిద్దరము కష్టపడి డబ్బు పెట్టి లోన్లు పెట్టి తెచ్చి అక్కడ 4-5 మాసాల్లో పిల్లడికి 2 గదులు ఏర్పాటు చేస్తాం. ఆ గదుల్లో ఉంటున్నాడు పిల్లడు. అలాగే వంట మనుషులు వండుతున్నారు, తింటున్నాడు, గన్మ్యాన్లకి ఆకి అలా జరుగుతుంటే ఈ మధ్యన ఏంటి పోటీ, నాకు ఆ ఇల్లు కూడా రాసి ఇవ్వాలి. అసలు అతని దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా సోహా అదే తీసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళి, వాళ్ళ నాన్నగారికి మందులు వేసుకోవడానికి డబ్బు ఉండదు. అక్కడికి వార్డు మెంబర్ కూడా ఆయనకి వెళ్ళలేదు. ఎవరు స్వయంగా మా అమ్మ అక్క కొడుకే, ఏమో పెద్ద లార్డ్ కజిన్ కాదు అతను. అయితే అలాగవుతుంటే ఈలోగా ఈ మన్నను నిన్న రాత్రి వచ్చి ఇల్లు పగలగొట్టి కట్టెల మిషన్ తెప్పించి అన్ని తలుపులు కోసేసి లోపల దూరిపోయి శ్రీనివాస్ గారు ఇంకెలా వెళ్ళగానే మీద పడిపోయి షర్ట్లు చింపేసి అవన్నీ టీవీ వాడు చూపించటం లేదు. ఎంతసేపు ఉన్న వాణి గారు ఇదే చూపుతున్నారు. దీనికి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు. అంటే ఎక్కడ కానీ ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి తండ్రి కూతురు వెళ్ళిపోతారు. మీకు ఆవిడ జగన్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి శ్రీనివాసుకి ఓడించండి అని చెప్పి ఇలా చేసుకొని వెళ్తుంటే అయినా నాకెందుకు, నేను దానికి ఇచ్చేసాను కదా, అలా పడితే పాడిని నా ఎమ్మెల్సీ నాకు ఉంది కదా అని పెళ్ళి ఎన్నిసార్లు నాకు నచ్చ చెప్పాడు. ఇదేంటి నాయన ఇలాంటి రాక్షసుకి ఇవ్వడం ఏంటని నా మనసులో అనుకుని ఊరుకున్నాను.
అప్పుడు నా పిల్లడు ఆఖరికి ప్రాణం తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాడు. అప్పుడు మాకు తెలిసి ఇక్కడ ఇల్లు కట్టించి ఇక్కడ పెడితే ఇప్పుడు ఆ ఇల్లు కావాలట. ఆ అబ్బాయి ఆ ఇల్లు విడిచిపెట్టి పలాస వెళ్ళిపోవాలట. ఆ మాట అనడానికి దీనికి రైట్స్ ఏమిటండి? ఎవరు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ కట్టుకుంటారు. మాకు రేపు పొద్దున్న ఇక్కడ కట్టుకోవాలంటే మాకు ఇక్కడ ప్లేసులు ఉన్నాయి, కట్టుకుంటాం. బొంబాయిలో కట్టుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు, ఎంతమంది అక్కడ దేశస్తులు ఇక్కడికి వస్తున్నారు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఇలా బాబుతాలు కదా టెక్కలి, వీడికి ఏమైనా ఒక సెంటు భూమి ఉంటే ఛాలెంజ్, బయటికి రమ్మనండి, ఎక్కడుందో చూపండి. ఒక 25,000 రూపాయలు కూతురు పెళ్ళికి ఇవ్వలేక, ఒక తులం బంగారం పెట్టలేక, అల్లుడికి ఒక బట్ట కొనలేక, సరైన భోజనం పెట్టలేక అలాంటి స్థితిలో ఉన్నోడు ఈ అల్లుడు వెళ్ళిన తర్వాత అతని అదృష్టంకి గ్రానైట్లు అవి తగిలి కోట్ల రూపాయలు సంపాదిస్తే కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి మొత్తుగా శ్రీకాకుళం వచ్చి లాడ్జీల్లో తాగీయడం. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు డబ్బు తిని బ్రతికే మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రాఘవరావు. ఎప్పుడు ఆడవాళ్ళకి అమ్మ నేను ఆ లాడ్జ్కి వెళ్ళాను, ఇల్లు ఇక్కడ అంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని కూతుళ్ళకి ఫోన్పే చేయమని చెప్తాడు. ఇది ఎక్కడ ఉందండి విచిత్రం? తల్లిదండ్రులకు కలిగితే పెద్దలకు ఇస్తారు, కానీ అటువంటి నీచుడు, ఆ నీచుడి కోసం ఇది లేనిపోని గొప్పలన్నీ చెప్పుకొని మేమెంతటోళ్ళం మేమెంతటోళ్ళం. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఏదైనా గెలిచాడా? అట్లీస్ట్ ఏమీ వద్దు, వార్డు మెంబర్గా గెలలేదు. నీకేం అర్హత ఉంది? అరే మా నాన్నకి ఏమీ లేదు, ఇతగాడు ఇంత స్థాయిలోకి వెళ్ళిపోవాలని భర్త మీద కక్ష, దానికి పదవి కావాలి. అక్కడికి వెళ్ళి జగన్ గారికి చెప్పి నాకు పదవి కావాలండి అంటే నా కొడుకు ముష్టేస్తాడు. పోనీలే అమ్మ నాకు ఎమ్మెల్సీ ఉంది కదా ఇచ్చేస్తాను, నేను కూడా సహకారం చేస్తానని ఒక మంచి ఆత్మతో మేము ఉన్నాం. కానీ నేను మాత్రం ఒక మాట అడిగాను, ఆ దానికి ఎందుకు ఇచ్చావు, అదేం పాలిస్తుంది, అది నడేయలేదు అన్నాను నేను. అప్పుడు దానికి క్యాన్సర్ ఏదో ఆపరేషన్ అది అయ్యింది, సైకోలాగా తయారైపోయింది, ఒంటి మీదే తెలియలేదు. చాలామంది వెళ్తే దానికి నవ్వేవారు, చెప్పొచ్చావులే అమ్మ, ఇంట్లో నుంచి మొగుడికి పంపించేసావు, బట్టలు ఇసిరేసావు, మొగుడికి అన్నం పెట్టకుండా నువ్వు వచ్చి మా ఓట్లు అడుగుతావు అని దాని వెనక విమర్శించేవారు లేడీస్. దాని దగ్గర ఉన్న మనుషులే మాకు అన్నీ చెప్పేవారు. ఏదైనా గోడకు చెవులు ఉన్నట్టు ఎక్కడ మాట అక్కడ ఉండిపోదు కదా. మేమేమన్నామో వాళ్ళకి తెలిస్తే వాళ్ళేటన్నారో మాకు తెలియదు. మాకు రోజు తిట్లు రాసి ఎన్ని పేజీలు టైప్ చేసి ఉంచాం. ఒక జత జగన్ గారికి ఇచ్చాం, అది చదివి చీ అని అతని